ఇప్పుడే జిల్లాలు దాటిన తర్వాత అక్కడ భూకంపం స్టార్ట్ అవుతుందని చెప్పిన ఈరోజు సిరిసిల్లలో మిత్రులారా, ఈరోజు సిరిసిల్లలో జిల్లాల దగ్గర నుండి ముస్తాబాద్లో అవునూరి దగ్గర నుండి, అక్కడ నుండి గంభీరావుపేటలో గజసింగవరం దగ్గర నుండి, నర్మాల నుండి, అదే విధంగా ఎల్లారెడ్డిపేటలో గర్జనపల్లి, వీర్నపల్లి, హరిదాస్ నగర్, దూమాల, మరిమట్ల, మానాల, గంగారం, మల్లారం ఈ గ్రామాల నుండి, అదే విధంగా సిరిసిల్లలో మరి తంగలపల్లి చాలా గ్రామాల నుండి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ, బహుజన యోధులందరికీ కూడా మరొకసారి జై భీమ్. మిత్రులారా, ఈరోజు మనం అందరం ఇంతకుముందు ఒక చర్యలు గంభీరావుపేట నుంచి వచ్చి చెప్పినట్టుగా మనం అందరం ఏదో కేవలం సంబరం జరుపుకోవడానికి రాలే, రోడ్డు మీద కేవలం నడవడానికి రాలే, ఆకలి చంపుకొని ఇక్కడ కూర్చోవడానికి మాత్రమే రాలేదు. తరతరాలుగా మనను దోపిడీ చేసిన ఈ దొరల గుండెల్లో నిద్రపోవడానికి వచ్చిన మిత్రులు. బిడ్డ, మేము సిరిసిల్ల నుంచి జిల్లాల నుంచి బయలుదేరి తంగళ్ళపల్లి దగ్గరికి వచ్చిన తర్వాత నేను అడిగిన రాష్ట్ర జిల్లా అధ్యక్షుని, మన జెండాలు చెట్లకు కట్టిండ్రు అంటే కట్టినా, మరి కడితే తీసేసింది ఎవరు తీసేసిండ్రు? మరి మా బిడ్డ మా జెండాలు తీసేసి సంబరపడుతున్నావు, మా గుండెల నుంచి నీలిదండలు ఎగరా? బహుజన ఉద్యమానికి గుండెకాయ మా సిరిసిల్ల. మా అన్నలు కొంచెం బిజీ అయిపోయి మీ దిక్కు చూడలేదు కానీ నిజంగా మా అన్నలు కొంచెం లేచి అడిగేస్తే చాలు మీరందరూ ఉష్మని ఎగిరిపోదు. నాకు మా అన్నలు కొంచెం బిజీ అయింది కాబట్టి మీరు ఎగురుతున్నారు. మీరు మా జెండా తీసేసి మా మీటింగ్ లో పర్మిషన్ లేకపోతే మేము రాలేదు చేయమనుకుంటా. బరాబర్ తీస్తాం, నీ క్యాంప్ ఆఫీస్ దగ్గర తీస్తాం. ఇది ఓన్లీ బిగినింగ్, ఇది ఓన్లీ శురువాత్. మేము జిల్లాలో దాటిన తర్వాత జలియన్ వాలా బాగ్ కన్నా 1920వ సంవత్సరంలో జరిగిన జలియన్ వాలా బాగ్ దుర్మార్గం కన్నా ఘోరమైన దుర్మార్గం దళిత బహుజన బిడ్డల మీద నేరెలలో 2017వ సంవత్సరంలో జరిగింది. ఇంతమంది నాకు తమ్ముడు చిట్టి పంపించాడు, సార్ ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి మన పేర్లు రాసి పంపించాడు. కస్బే కడ్కూరు దగ్గర నుంచి తంగలపల్లి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లాలో చీటి నరసింహరావు, ఆయన తమ్ముళ్ళు వెంకట్రావు, రాజేశ్వరరావు, చిక్కాల రామారావు, సర్పంచ్ వేణుగోపాలరావు అందరూ కలిసి ఊరిలో ఇసుక మాఫియా చేస్తున్నారు. 150 నుండి 200 లారీలు వెళ్తాయి. ఈ లారీలన్నీ బహుజన కాలనీల ద్వారానే జనాలను భయపెట్టించుకుంటూ వెళ్తాయి. మరి బహుజనులు చిన్న కంపల మీద, ట్రాక్టర్ల మీద ఇసుక పోసుకపోతుంటే వాళ్ళని మాత్రం బరాబర్ తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. రాబోయే రోజుల్లో బహుజన రాజుల మీరు స్టేషన్లో కూర్చుంటారు, మేము రాజ్యాంగబద్ధంగా ఇసుకను రవాణా చేస్తాం. మీరు అక్కడ దొంగతనంగా చేసి జనాలను చంపినట్లు చేయము. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇవాళ అధికారంలో ఉన్నారని పోలీసులు చెప్పి మా పిల్లలను స్టేషన్లలో పెట్టి 8 రోజులు మా తమ్ముడు హరీష్ ను, బాలయ్యను, ఈశ్వర్ కుమార్ ను టార్చర్ చేసినట్టు కాదు. ఎక్కువ రోజులు తర్వాత నేను కూడా 20 సంవత్సరాలు పోలీసు ఉద్యోగం చేసిన. ఇదే కరీంనగర్ జిల్లాలో 3 సంవత్సరాలు ఎస్పీ చేసిన. నాకు పోలీసు గురించి చెప్పేప్పుడు పోలీసు ఉద్యోగం ఎట్లా చేయాలి, ఏం చేస్తారని మాకు నేర్పించాల్సిన అవసరం నాకు తెలుసు. మీరు ఎట్లా చేస్తారు? మా బిడ్డలు ఏం చేసిండు? నువ్వు ఈ చీటి నరసింహరావు, రామకృష్ణరావు, వేణుగోపాలరావు సంటోళ్ళు 100 మంది దోపిడీ దొంగలు రాత్రింబవళ్ళు వేల లారీల ద్వారా ప్రకృతి వనరైన ఇసుకను అందరికీ చెందాల్సిన ఇసుకను
మీద ప్రేమ ఉన్నది, మా అన్నవారు కాన్సీరామ్ గారికి ప్రేమ ఉన్నది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రేమ ఉన్నది, జ్యోతిరావు ఫులే గారికి ప్రేమ ఉన్నది, బైంజీ కుమారి మాయావతి గారికి ప్రేమ ఉన్నది. మా బహుజన బిడ్డలు అడుగుతారు, బరాబర్ అడుగుతారు. ఇప్పుడు కాదు, వేల సంవత్సరాలు అడుగుతారు. వాళ్ళు అడిగింది ఏంటి? ఎన్ని రోజులు ఇట్లా లారీలు దంద చేస్తారు, పేదలు చంపుతారని అడిగిన కోపంలో ఊరోళ్ళు లారబెట్టిన లారీలు ఏమి సంబంధం లేని తీసుకొచ్చి అప్పుడున్న ఎస్పీ విశ్వజిత్ తోని ఒక సీక్రెట్ టార్చర్ సెంటర్ తంగలపల్లిలో ఓపెన్ చేసి వాళ్ళకు మర్మాంగాల మీద షాపులు పెట్టి ఇష్టం వచ్చినట్టు రబ్బర్ చెప్పులతో నడుమ మీద కొట్టి ఆ బాణీలకైతే నడవస్తలేదు, కట్టె పట్టుకొని నడుస్తున్నాడు ముసలాన్ని. ఎక్స్ సర్పంచ్ కట్టె పట్టుకొని నడుస్తున్నాడు. ఆ పిల్లగాడు కోర హరీష్ తమ్ముడు నడుగుతా ఉంటే తిమ్మిర్లు ఎక్కుతున్నాయి సార్ కాళ్ళు అంటున్నాడు. మిత్రులారా ఆలోచించాలి, ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఆలోచించాలి, ఇప్పుడు నాకు చిట్టి రాష్ట్ర తమ్ముళ్ళు ఆలోచించాలి. ఈ రోజు సిరిసిల్ల పట్టణంలో సిరిసిల్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ దొరల గుండెల్లో నిద్రపోవడానికి, దొరల గడిలో కూలగొట్టడానికి కవాతు చేసిన యువ కిషోరాలు నా సింహాలు తమ్ముడు, మీరందరూ కూడా ఆలోచించాలి. ఇటువంటి టార్చర్లు, ఇటువంటి దుర్మార్గాలు, ఇటువంటి దౌర్జన్యాలు, ఇటువంటి అత్యాచారాలు మన మీదనే ఎందుకు జరుగుతున్నాయి? ఇటువంటి అత్యాచారాలు మన బిడ్డల మీదనే ఎందుకు జరుగుతున్నాయి? నిన్న కాకమున్న ఎల్లారెడ్డిపేట మండలంలో టిఆర్ఎస్ నాయకుడు రాధారపు శంకరు మన బహుజన బిడ్డ ఒక గిరిజన బాలిక బతకడానికి ఎల్లారెడ్డిపేట ప్రాంతానికి వస్తే ముక్కు పచ్చలారని పసికంది మీద ఒక టిఆర్ఎస్ నాయకుడు అత్యాచారం చేశాడు. వాళ్ళ తల్లిదండ్రులు నాకు ఫోన్ చేసింది, సరే పిల్లను భయపడుతున్నది, పిల్ల నిద్రపోవడం లేదు, రాత్రి కూడా పీడకలు వస్తున్నాయి, ఏడుస్తున్నది, భయభ్రాంతులకు గురవుతున్నది, జరగడానికి గొడవ జరిగింది అమ్మాయి మీద అని మేము అడిగితే మమ్మల్నే కొట్టిండు. ఆ టిఆర్ఎస్ నాయకులు మమ్మల్నే కొట్టిండు. అక్కడి నుంచి వైద్యం కోసం హైదరాబాద్ పోతామంటే అవసరం లేదని చెప్పి పోలీసులతో భయపెట్టించి సిరిసిల్ల హాస్పిటల్లో కూర్చోబెడితే అప్పుడు అందరూ బహుజన సమాజ్ పార్టీతో సహా అందరూ ప్రజా సంఘాలు పోరాటం చేసి ఆ బిడ్డను నీలోపర్ హాస్పిటల్కి పంపించారు. అక్కడ కూడా నీలోపర్ హాస్పిటల్లో వార్డులలో జాయిన్ చేయించడం కోసం కూడా ఎంతో కష్టపడ్డారు ఆ తల్లిదండ్రులు. నేను మాట్లాడాను అక్కడ, డాక్టర్ జాదవ్ అన్నట్టు ఆయన ఉన్నాడు. అంటే ఈ అత్యాచారాలు మన మీదనే ఎందుకు జరుగుతున్నాయి? ఈ దారుణాలు మన మీదనే ఎందుకు జరుగుతున్నాయి? మిడ్మానేర్ బాధితులు జోగినపల్లి సంతోష్ కుమార్ వాళ్ళ చుట్టాలైతే, వాళ్ళ నాయన వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు అయితేనేమో మిడ్మానేర్ నష్టపరిహారం బరాబర్ వస్తుంది. 24 ముప్పు గ్రామాలు ఏవైతే ఉన్నాయో 24 ముప్పు గ్రామాల్లో ఉండే బహుజన కుటుంబాలకు ఇంతవరకు ఒక్క పైసా కూడా నష్టపరిహారం రాలేదు. ఇది మన మీదనే ఎందుకు జరుగుతున్నది? అసైన్డ్ భూములు, టెక్స్టైల్ పార్క్ కోసం, పల్లె ప్రకృతి వనాల కోసం, రైతు చైతన్య వేదికల కోసం, వైకుంఠ గ్రామాల కోసం, వీటన్నిటి కోసం కూడా ఎవరి భూములు గుంజుకుంటున్నావు? నువ్వు ఎస్సీల భూములు గుంజుకుంటున్నావు, ఎస్టీల భూములు గుంజుకుంటున్నావు, లేకపోతే పేద బీసీల భూములు గుంజుకుంటున్నావు. మరి ఎర్రవల్లిలో ఉండే నీ పాప భూములు ఎందుకు కేసీఆర్? మా కడుపు లాగుతున్నది, మా కడుపుల మంట నీకు తెలియదు, నీ కొడుకు కూడా తెలియదు. మా కడుపు లాగుతున్నది. ఎవరైనా అడుగుతా చాలండి పోలీస్ కేసు పెడుతున్నాము. ఎన్ని రోజులు పెడతావు? ఇలా సిరిసిల్ల చూసినా మా పిల్లలు ఏం చేసిండ్రు? బరాబర్ రాబోయే రోజుల్లో ఇది కేవలం బిగినింగే. ఇక్కడ నుండి నేరల మీదుగా సిద్దిపేట నుంచి గజ్వేల్ వచ్చి, గజ్వేల్ నుంచి ఎర్రవెల్లికి వచ్చి, ఎర్రవెల్లి నుంచి నీ ప్రతిభానికి వస్తాయి. ఏం చేస్తావు చేసుకో. హైదరాబాద్ లో జిల్లాల నుంచి ఆటో డ్రైవర్ బతకడానికి వస్తారు. జిల్లాల నుంచి ఆటో డ్రైవర్లు బతకడానికి వస్తారు. వచ్చి 200, 300, 400 సంపాదించుకొని వాళ్ళ చుట్టుపక్కల గ్రామానికి పోతారు. లేకపోతే రేకుల షెడ్లలో ఉంటారు. వండి మన పొద్దునే పని చేసుకుంటారు. భార్య పిల్లలు ముళ్ళు పెట్టేస్తారు.
బిడ్డ మీరు మా ఊళ్ళోకి రావద్దు, ఎందుకంటే మమ్మల్ని హైదరాబాద్ మీరు రాణిస్తుంటే ఏం చేశారు మీరు? మిత్రులారా, దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ దారుణాలన్నీ మన మీదనే ఎందుకు జరుగుతున్నాయి? ఈరోజు సిరిసిల్లలో నేతలు ఉన్నారు, పద్మశాలి బిడ్డలు ఉన్నారు. నిన్న చొప్పదండలో కాటనపల్లిలో ముగ్గురు చేనేత కార్మికుల కుటుంబం భద్రయ్య వీళ్ళందరూ కూడా ఒక తండ్రి బిడ్డలు అందరూ మూకుమడిగా ఆత్మహత్య చేస్తున్నారు. ఎందుకు? మన ఇళ్లలోనే ఆత్మహత్య జరుగుతున్నాయి. సిరిసిల్ల కార్మికులు, చేనేత కార్మికులు, పవర్ లూమ్ కార్మికులు వేలాది మంది రెక్కాడితే డొక్కాడిన జీవితాలు మనమే ఎందుకు బతుకుతున్నాం? దాదాపు 60,000 ఓట్లున్న పద్మశాలిలో ఎందుకు సిరిసిల్ల నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఎందుకు ఎమ్మెల్యే కాలేదు? ముదిరాజు బిడ్డలు ఎందుకు కాలేదు? యాదవుల బిడ్డలు ఎందుకు కాలేదు? గజనపల్లి, పరిమట్ల, మానాల, వీర్నపల్లిలో ఉండే మన లంబాడ బిడ్డలు ఎందుకు కాలేదు? ఎస్సీ బిడ్డలు ఎందుకు కాలేదు? ఎందుకు ఈ పద్మశాలి బిడ్డలు ఎమ్మెల్యే కావడలేదు? అంటే నీకు ఆకలైతే ఓకే, ఒక లీటర్ నీళ్ళు తీసుకో, అయ్యో సార్ ఏడుస్తుంటే ఒక ఖర్చు నుంచి కన్నీళ్ళు చూడు, లేకపోతే ఒక కేజీ బీరు, లేకపోతే ఒక కేజీ మండలించి మా లోపల ఉండే ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు మా ఓట్లతోని మా ఓట్లు కొనుక్కొని నువ్వు మాత్రం పోయి ఫామ్ హౌస్లు కట్టుకుంటున్నావు, బినామీ కంపెనీలు పెట్టుకుంటున్నావు. అదే విధంగా నువ్వు ప్రగతి భవన్లో కూర్చొని 1,00,000, 2,00,000 కోట్ల బడ్జెట్ మీద అధికారాన్ని సంపాదించుకుంటున్నావు. కానీ ఆ రోజులు పోయినాయి. ఇవాళ నీలి కండువా మెడలు వేసుకున్న తమ్ముళ్ళందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. చెల్లెలందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. మిత్రులారా, ఆ 2,00,000 కోట్ల బడ్జెట్ మీద ఈ రోజు నుంచి నీకు సంపూర్ణ అధికారం వచ్చింది. ఈ రోజు నుంచి తెలంగాణలో 3,77,00,000 మంది జీవితాలను మార్చే సంపూర్ణ అధికారం ఈ రోజు నీలికండ వేసుకున్న మీ అందరికి కూడా వచ్చింది. మీరు చాలా ధన్యులు. ఈ రోజు నా నిరుద్యోగ తమ్ముళ్ళు ఉన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 32,00,000 మంది నిరుద్యోగ తమ్ముళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ లేదు. నేను అశోక్ నగర్ పోయినా, పిల్లలు కన్నీళ్లు పెట్టడానికి కూడా కన్నీళ్లు లేవు, కళ్ళలో తినడానికి తిండి దొరకలేదు. మా బిడ్డలు ఉస్మానియా క్యాంపస్ లో చదువుకుందామంటే టీచర్లు దొరకలేదు. తెలంగాణ క్యాంపస్ లో లేరు టీచర్లు, శాతవాహన క్యాంపస్ లో లేరు టీచర్లు, మరి పాలమూరు క్యాంపస్ లో లేరు టీచర్లు, కాకతీయ క్యాంపస్ లో లేరు. సిరిసిల్ల నుంచి కూడా చాలా మంది బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరికీ చదువుకుందామంటే టీచర్లు లేరు, ఉద్యోగాలు చేద్దామంటే నోటిఫికేషన్ లేదు, కొన్ని ప్రిపేర్ అయ్యామంటే కోచింగ్ లేదు, స్టడీ సర్కిల్ అన్ని కూడా అరకొరగా నడుస్తున్నాయి. అంటే మేము చదువుకోకూడదు, మేము ఎప్పుడు కూడా గొర్రెలు కాయాలి, బర్రెలే కాయాలి, నువ్వు ఇచ్చే బీర్లకు బానిసలు కావాలి, నువ్వు నీ జెండాలు నేను పోయాలి, అంతే. నేను ఎప్పుడు కూడా రోడ్ల మీద ఉండాలి, అవసరం అనుకుంటే నీ దగ్గరకు వచ్చి రామన్న లేకపోతే చంద్రన్న అనుకుంటూ కూర్చోవాలి. ఆ రోజులు పోయినాయి మిత్రులారా. బహుజన సమాజ్ పార్టీ వచ్చింది. రాబోయే రోజుల్లో 1,00,000 మంది నిరుద్యోగ బిడ్డలకు, బహుజన బిడ్డలకు అందరికీ కూడా ఉద్యోగాలు బహుజన సమాజ్ పార్టీ వస్తున్నది. మీరు కేవలం మీ కుటుంబానికే ఇస్తున్నారు. మీరు ముఖ్యమంత్రి, మీ కొడుకు ఇంకొక మంత్రి, ఆయన దగ్గర ఒక 3 శాఖలు, మీ అన్న దగ్గర ఒక 3 శాఖలు, లేకపోతే మీ ఇంట్లో మీ కూతురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మీ అల్లుళ్ళు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు. మేము మాత్రం 33,00,000 మంది నిరుద్యోగులం. రోజు కూడా రోడ్ల మీదనే తిరుగుతున్నాం, రోజు కూడా ఆకలితో అలవడిస్తున్నాం, రోజు కూడా కూలీ రకమైన ఘోరంగా బతుకుతున్నాం. ఎన్ని రోజులు ఈ గోస మాకు? ఎన్ని రోజులు ఈ గోస ఉండాలి? ఈ రోజు విద్యారంగంలో మరి రైతు బంధు స్కీము 50,000 కోట్ల రూపాయలు రైతులకు వంచడమని మొన్న ఒమిక్రాన్ ఉండగా కూడా సంబరాలు చేసుకున్నారు. కరోనా వైరస్ ఉండగా కూడా సంబరాలు చేసుకున్నారు టీఆర్ఎస్ నాయకులు. మరి మేము మా తల్లి సావిత్రిబాయి పూలే గారి జన్మదినం జరుపుకుందామని జనవరి 3వ తారీఖు నాడు ఒక జిల్లా ఎస్పీకి అప్లికేషన్ పెట్టినాం. లేదు, ఒమిక్రాన్ ఉంది, రూల్ ఉంది, అది ఉంది అన్నారు. 4వ తారీఖు నాడే ఈ టిఆర్ఎస్ నాయకులు నిస్సిగ్గుగా, ఏమాత్రం సిగ్గు లేకుండా 50,000 కోట్ల రూపాయలు వంచినామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కూడా కోవిడ్ ఉన్నా కూడా జీవాన్ని ఉల్లంఘించి సంబరాలు జరుపుకున్నారు. అది ఒక నేరం. వాళ్ళ మీద కేసులు పెట్టాం, వాళ్ళ మీద అసలే కేసులు పెట్టాం. ఖమ్మంలో అయితే
మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి? మీ మీద మేము ఎన్ని కేసులు పెట్టాలి? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ నిబంధనలు కూడా కాదు వెళ్ళినావు. మా మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ను 2 సార్లు అవమానించినందుకు మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి? కేసీఆర్ ఒకసారి ఆలోచించి. ఈరోజు కేసుల మీద కేసులు మన మీద పెడుతున్నారు. రైతు బంధు స్కీము మరి 50,000 కోట్ల రూపాయలు, 1 కాదు 2 కాదు 50,000 కోట్ల రూపాయలు. అందులో బహుజన రైతులకు అందింది ఎంత? వాళ్ళు 55 లక్షలు ఉన్నారు బహుజన రైతులు. ఆ 55 లక్షల బహుజన రైతులకు అందింది ఎంత? 10,000 కోట్లు. మరి 5,000 ఉన్న భూస్వాములకు అందింది ఎంత? 5 లక్షలు ఉన్న భూస్వాములకు అందింది ఎంత? 40,000 కోట్లు. అంటే 80% 90% ఉన్న వాళ్ళకేమో 10,000 కోట్లు ఇస్తావు, 10% ఉన్నకేమో 40,000 కోట్లు ఇస్తావు. ఇది ఇక్కడ రాజకీయం. ఇది రైతు బంధు కాదు మిత్రులారా, భూస్వామ్య బంధు. కానీ బహుజన రాజ్యంలో పేద రైతులకు, కౌలు రైతులకు ఇస్తలు కౌలు రైతులకు ధరణి పోర్టల్లో అన్యాయం చేసినాం. R&R చట్టం కింద కౌలు రైతులకు కబ్జా కాలమే తీసేసినాం, కాస్త కాలమే తీసేసినాం. వాళ్ళకు భూమి అక్కడ కూడా చేసినాం. తరతరాలుగా అనుభవిస్తున్న భూమిని వాళ్ళ నోటికాడ కూడు తీసేసినాం. ఉగబోతుందామా ఏనాడు రాజుని అంతా ఇంటినాడు ఇక్కడ నుంచి. రాబోయే రోజుల్లో నీ పాపం పండుతుంది. అదే విధంగా మా ఒగ్గు కళాకారులు కొబ్బరి మల్లన్న దగ్గర ఒగ్గు కళాకారులను నేను ఇదే సిరిసిల్లలో మిత్రరాములు ఒగ్గు కళాకారులు అద్భుతంగా ఒగ్గు కథలు ఇవన్నీ చెప్పి మమ్మల్ని ఎంతో గర్వించేవాడు. అలాంటి ఒగ్గు కళాకారులను కొబ్బరి దేవస్థానంలో మా బహుజన సంస్కృతి దుర్చడానికి మా ఒగ్గు కళాకారులను దొంగలని నోటీసులు పెట్టింది. టికెట్ల మీద వీళ్ళకు డబ్బులు ఎక్కండి అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ పాంప్లెట్ అతికించారు. ఇంతకన్నా ఘోరమైన సంస్కృతి ఉంటుందా ఈ రాష్ట్రంలో? ఇంతకన్నా ఘోరమైన నేరం ఉంటుందా ఈ రాష్ట్రంలో? అంటే ఎక్కడ చూడు నీవు నీ కుటుంబానికి లేకపోతే నీ సామాజిక వర్గానికి హెల్ప్ చేసుకుంటున్నావు. 99% ఉన్న మాకు ఏ మాత్రం హెల్ప్ చేయడం లేదు. మా అభివృద్ధి మీద ఏ మాత్రం కూడా నీకు శ్రద్ధ లేదు. కానీ ఆ రోజులు పోయినాయి. కేసీఆర్ బహుజన సమాజ్ పార్టీ వచ్చింది. లక్షలాది మంది రాబోయే రోజుల్లో ఏడు ఎక్కి ప్రగతి భవన్ రాబోతున్నారు. నువ్వు ఎన్ని పర్మిషన్ ఇవ్వకుండా నువ్వు ఎంత దోపిడీ చేసినా, నువ్వు మా న్యూస్ పత్రికలలో రాకుండా చేసినా, మా యూట్యూబ్ జర్నలిస్టులను, మా సోషల్ మీడియాలో మాట్లాడే బిడ్డలను ఐటీ యాక్ట్ కింద జైలులో పంపించిన ఈ బహుజన రథ చక్రాలను ఆపలేవు. అవి ప్రగతి భవన్ రావడం ఖాయం, నీ గుచ్చుకోవడం ఖాయం. ఈరోజు రకరకాల గ్రామాల నుంచి వచ్చిన బిడ్డలందరికీ నా ఒక్కటే విన్నపమిత్రులారా, ఇది ఒక సువర్ణావకాశం తెలంగాణలో బహుజన రాజ్యాన్ని సృష్టించడం కోసం. నువ్వు ఆటో డ్రైవర్ అయితే బహుజన రాజ్యం గురించి చెప్పు, నువ్వు టీచర్ అయితే బహుజన రాజ్యం గురించి పాఠాలు చెప్పు, నువ్వు జర్నలిస్ట్ అయితే బహుజన రాజ్యం గురించి న్యూస్ రాయి, నువ్వు కళాకారుడు అయితే బహుజన రాజ్యం గురించి నృత్యం చేయి, నువ్వు ఆశా వర్కర్ అయితే బహుజన రాజ్యం గురించి పేషెంట్ అని చెప్పు, నువ్వు విద్యార్థి అయితే బహుజన రాజ్యం గురించి చదువు, నువ్వు కొడుకు అయితే మీ తల్లికి బహుజన రాజ్యం గురించి చెప్పు, నువ్వు బిడ్డ అయితే, నువ్వు అమ్మాయి అయితే మీ తండ్రికి ఏనుగుంది గురించి చెప్పు. ఎందుకంటే తెలంగాణలో 1.5 లక్ష మందికి చదువు రావు, చదువు చెప్పలేదు. చదువు చెప్తే వాళ్ళు చదువుకుంటే ఈరోజు ఈ గొడవలు చేసే దుర్మార్గాలను మనం అడ్డుకుంటామన్న భయంతోనే మనకు చదువు చెప్పలేదు. కానీ ఈరోజు బహుజన రాజ్యంలో మన తల్లిదండ్రులందరికీ ఈ బహుజన రాజ్యం యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యతను చెప్పాల్సిన అవసరం అనేది ఈరోజు ప్రతి ఒక్క బిడ్డ మీద ఉన్నది. మిత్రులారా, ఇంతకు మించిన గొప్ప అవకాశం మనకు రాబోయే రోజులలో. అందుకొరకే మిత్రులారా, మేము బహుజన సమాజ్ పార్టీ తరఫు నుండి మార్చి 6వ తారీఖు నుండి తెలంగాణ వ్యాప్తంగా 300 రోజుల బహుజన రాజ్యాధికార యాత్ర చేయబోతున్నాం. మీ ఇళ్లకు వస్తాం, మీ గల్లీలకు వస్తాం, మీ మగ్గాల దగ్గరికి వస్తాం, మీ గొర్రెల దగ్గరికి వస్తాం, మీ బర్రెల దగ్గరికి వస్తాం, మీ చేతుల దగ్గరికి వస్తాం, మన చెరకల దగ్గరికి పోతాం, మన తాళ్ళ దగ్గరికి పోతాం. అదే విధంగా మీరు ఎక్కడ ఉంటే అక్కడ కూలీల జిల్లాలో ఉంటాం. మీరు ఏం పెడితే తింటాం, మీరు ఏమి ఇస్తే అది తాగుతాం. మిత్రులారా, దయచేసి ఈ బహుజన రాజ్యాధికార యాత్రను మీ
పండ్లు కావచ్చు, మానలు కావచ్చు, వట్టి పళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతిరోజు కూడా మీరు బహుజన వాదం గురించి, బహుజన రాజ్యం గురించి, మరి ముఖ్యంగా ఏడు గుర్తు గురించి మన కుటుంబాలందరూ కూడా చెప్పాల్సిన అవసరం అనేది ఈరోజు మీ అందరి ముందర ఉన్నది. మనమే జర్నలిస్టులు కావాలి, మనమే ప్రచార కార్యకర్తలు కావాలి, మనమే సైనికులుగా మారాలి, మనమే కాంశీరాములుగా మారాలి, మనమే మానవతులుగా మారాలి. అదే ఈరోజు మనందరం ఎందుకంటే మన ఓటు మనం వేసుకోకుండా, మన ఓటు మనం ఎప్పుడు మధ్యలో ఉండడానికి కోసం ఈ దోపిడీ ప్రభుత్వం, ఈ దోపిడీ నాయకులు దాదాపుగా 1000 కోట్లు, 50,000 కోట్ల రూపాయలు రకరకాల ప్రాజెక్టులో కుంభకోణాలు చేసి ఆ డబ్బులు దాచిపెట్టుకొని ఎలక్షన్ల ముందర మళ్ళీ మన ఇళ్లలోకి వచ్చి రకరకాల ప్రలోభాలు పెడతారు. ఇప్పుడే మొదలుపెట్టింది. హుజురాబాద్ ఎలక్షన్ లో 6 నెలలుగా జనాలు నీళ్ళు అడిగితే లిక్కర్ పోసింది, జనాలు తిండి అడిగితే మటన్ పంపించి 2 కేజీ. వాళ్ళు చేయని దారుణాలు, వాళ్ళు చేయని దుర్మార్గాలు అన్నిటి కావు. అవన్నీ ఎవరి డబ్బులు? మన డబ్బులు. అదే విధంగా రకరకాల జనాకర్షక పథకాలు వస్తాయి. ఉదాహరణకు దళిత బంధు పథకంలో ఊరికి 2 ఇస్తాడు, 3 ఇస్తాడు, 4 ఇస్తాడు, 10 మందిని ఇస్తాడు. మిగతా 99